హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతికి సంబంధించిన సోషల్ కంటెంట్ నుంచి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా టెట్ రాయబోయే మిత్రులకైనా డిఎస్సి రాయబోయే మిత్రులకైనా ఖచ్చితంగా యూజ్ అయ్యేటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. పక్కనే హైప్ బటన్ కూడా ఉంటుంది, హైప్ బటన్ పైన నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఒక్కొక్క కోర్సులో దాదాపు 6,000 నుంచి 7,500 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. తెలుగు, సైకాలజీ, ఇంగ్లీషు, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, ఈ విధంగా మనకు టెస్ట్ సిరీస్లో అన్ని చాప్టర్స్ని కవర్ చేసి ఎక్కడ మున్నాబడి అనే యాప్లో అయితే ఉన్నాయి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే అందులో జాయిన్ కాండి. ఈ వీడియోలో మొదటి ప్రశ్న, సుమేరియన్లు తమ దేవాలయ భూముల ఆదాయ వివరాల నమోదు కోసం ఏ పదార్థంపై తొలి పటాలను తయారు చేశారు? రాగి పలకలు, మట్టి పలకలు, తాళపత్రాలు, జంతువుల చర్మాలు. తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఆన్సర్ని తెలియజేస్తూ కంటిన్యూగా 20వ ప్రశ్న వరకు చూడండి. ఇక్కడ మట్టి పలకలు రైట్ ఆన్సర్. రెండవ ప్రశ్న, బబిలోనియన్ల ప్రాచీన ప్రపంచ ఊహాపటంలో బబిలోన్ పట్టణాన్ని ఏ స్థానంలో ప్రదర్శించారు? పటం యొక్క మధ్య భాగంలో, త్రికోణాకార ద్వీపంలో, చేదు నదికి అవతలి వైపు, పటం యొక్క దక్షిణ అంచున. పటం యొక్క మధ్య భాగంలో. మూడవ ప్రశ్న, 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశ పటాలను తయారు చేయడానికి ఎవరిని మొదట సర్వేయర్ జనరల్గా నియమించింది? విలియం లాంబటన్, జార్జ్ ఎవరెస్ట్, జేమ్స్ రెన్నెల్, సర్ థామస్ మన్రో. జేమ్స్ రెన్నెల్ ఇస్ ద రైట్ ఆన్సర్. నాలుగో ప్రశ్న, భారతదేశంలో హిమాలయాల ఎత్తును ఖచ్చితంగా కొలవడానికి గ్రేట్ ట్రిగనోమెట్రికల్ సర్వేను దక్షిణ భారత్ నుండి ప్రారంభించింది ఎవరు? విలియం లాంబటన్, జేమ్స్ రెన్నెల్, ఆర్థర్ కాటన్, అలెగ్జాండర్ కాన్నింగ్హామ్. ఇక్కడ విలియం లాంబటన్ రైట్ ఆన్సర్. ఐదో ప్రశ్న, పటాలలో సమాన ఎత్తుగల ప్రదేశాలను కలుపుతూ గీసే సమోన్నత రేఖలు ఒకదానికొకటి చాలా దూరంగా ఉంటే అది దేనిని సూచిస్తుంది? నిటారైన వాలు, లోతైన కనుమ, మైదాన ప్రాంతం, లేకపోతే తక్కువ వాలు, ఎత్తైన పర్వత శిఖరం. మైదాన ప్రాంతం లేకపోతే తక్కువ వాలు. ఆరో ప్రశ్న, భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు ప్రయాణించే కొద్దీ సూర్యుని కిరణాల వాలు కోణం పెరగడం వల్ల ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పు వస్తుంది? ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుంది, ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది, ఉష్ణోగ్రతలో ఎటువంటి మార్పు ఉండదు, మొదట పెరిగి ఆపై తగ్గుతుంది. ఇక్కడ ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుంది రైట్ ఆన్సర్. ఏడవ ప్రశ్న, వాతావరణంలోని నీటి ఆవిరి చల్లబడి చిన్న నీటి బిందువులుగా మారే ప్రక్రియను ఏమని పిలుస్తారు? బాష్పీభవనం, అవపాతం, ఉత్పతనం, సాంద్రీకరణం. ఇక్కడ రైట్ ఆన్సర్. ఎనిమిదవ ప్రశ్న, ఖమ్మం జిల్లాకు చెందిన ప్రసిద్ధ పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య గారు మొత్తం ఎన్ని కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? 50 కోట్లు, 100 కోట్లు, 230 కోట్లు, 500 కోట్లు. ఇక్కడ 230 కోట్లు. తొమ్మిదవ ప్రశ్న, మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఆగ్రాలో నిర్మించిన తాజ్మహల్కు దక్షిణంగా ఏ రకమైన తోటల నమూనా ఉంది? నిషిత్ బాగ్, షాలిమార్ బాగ్, చార్బాగ్, లాల్బాగ్. చార్బాగ్ రైట్ ఆన్సర్. 10వ ప్రశ్న, పట్టణ ప్రాంతాలలో వర్షపు నీటిని వృధా కాకుండా భూగర్భంలోకి మళ్లించడానికి అత్యంత సులువైన పద్ధతి ఏది? ఓపెన్ డ్రైనేజీలు కట్టడం, సిమెంట్ రోడ్లు నిర్మించడం, పెద్ద జలాశయాలు తవ్వడం, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 11వ ప్రశ్న, విపత్తులలో ఒకటైన కరువు మిగిలిన ప్రకృతి వైపరీత్యాల కంటే భిన్నంగా ఉండడానికి గల ప్రధాన కారణమేంది? ఇది చాలా వేగంగా సంభవిస్తుంది, ఇది చాలా మెల్లగా సంభవిస్తుంది, దీనివల్ల ఎటువంటి నష్టం జరగదు, ఇది కేవలం చలికాలంలోనే వస్తుంది. ఇక్కడ ఇది చాలా మెల్లగా సంభవిస్తుంది అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న, దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ దేశంలో ఉన్న ఏ ప్రసిద్ధ బీచ్ భౌగోళిక పటాల అధ్యయనంలో తీర ప్రాంతం ఉదాహరణగా ఇవ్వబడింది? కోపకబానా బీచ్, మయామి బీచ్, కొకనా బీచ్, మారినా బీచ్.
కోకనా బీచ్ రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న. ఆఫ్రికా ఖండంలోని లిబియా దేశంలో గల సహారా ఎడారి మధ్యలో నీటి లభ్యత ఉండి మానవ నివాసాలకు అనుకూలమైన ప్రాంతాలను ఏమంటారు? పీఠభూములు, లోయలు, డెల్టాలు, ఒయాసిస్లు. ఒయాసిస్లు రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న. ప్రపంచ పటంలో ఏ ఖండం సంపూర్ణంగా మంచుతో కప్పబడి ఉండి శాశ్వత మానవ నివాసాలు లేకుండా కేవలం పరిశోధనలకే పరిమితమైంది? ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర అమెరికా, అంటార్కిటికా. ఇక్కడ రైట్ ఆన్సర్ అంటార్కిటికా రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న. ఒక పటంలో నిజామాబాద్ నుండి ఆదిలాబాద్కు మార్గాన్ని చూపేటప్పుడు సాధారణంగా ఏ దిక్కు వైపు బాణం గుర్తు ఉంటుంది? తూర్పు దిక్కు, ఉత్తర దిక్కు, పడమర దిక్కు, దక్షిణ దిక్కు. ఇక్కడ ఉత్తర దిక్కు రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న. ఒక ప్రదేశానికి సంబంధించిన ఖచ్చితమైన కొలతలు లేకుండా గీసే తాత్కాలిక రేఖా చిత్రాన్ని ఏమని పిలుస్తారు? చిత్తు చిత్రం, ప్రామాణిక పటం, గ్లోబు, ఉపగ్రహ చిత్రం. చిత్తు చిత్రం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న. ప్రత్యేకమైన అంశాలు లేదా విషయాలను మాత్రమే వివరించే పటాలను ఏ వర్గంలోకి చేరుస్తారు? విషయ నిర్దేశిత పటాలు, భౌతిక పటాలు, రాజకీయ పటాలు, చారిత్రక పటాలు. విషయ నిర్దేశక పటాలు రైట్ ఆన్సర్. 18వ ప్రశ్న. కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఏ చారిత్రక కట్టడం మరియు చెరువు ప్రస్తుత ములుగు జిల్లాలో ప్రధాన పర్యాటక కేంద్రంగా ఉన్నాయి? వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, కోటగూళ్ళు, నిజాం సాగర్. ఇక్కడ రామప్ప దేవాలయం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 19వ ప్రశ్న. 1947లో నిజాం సంస్థానాన్ని భారతదేశంలో కలపడానికి నిరాకరించి రజాకార్ల వ్యవస్థను నడిపిన నాయకుడు ఎవరు? మీర్ మహబూబ్ అలీ ఖాన్, కాసిం రజ్వీ, సాలార్ జంగ్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇక్కడ రైట్ ఆన్సర్ కాసిం రజ్వీ. 20వ ప్రశ్న. బ్రిటిష్ పాలన కాలంలో మధ్యవర్తులు ఎవరూ లేకుండా ప్రభుత్వం నేరుగా రైతు నుండే పన్ను వసూలు చేసే ఏ పద్ధతిని అమలు చేసింది? జమీందారు విధానం, మహల్వార్ విధానం, మల్గుజారు విధానం, రైత్వారి విధానం. రైత్వారి విధానం అనేది రైట్ ఆన్సర్. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ రూపంలో సపోర్ట్ అందించండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే ఖచ్చితంగా ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను కూడా కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. అందులో టెస్ట్ సిరీసెస్ ఉండి మెయిన్గా ముఖ్యంగా మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ మన యాప్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఖచ్చితంగా అక్కడ నుంచి జాయిన్ అయిపోండి. ఇందులో చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.